హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. కేరళ స్టోరీ 2 అంటే ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టారనేసి నాకు ఫస్ట్ నుంచి క్యూరియాసిటీ అనమాట. సో ఇది కూడా కేరళకి సంబంధించిన స్టోరీ అయితే అనుకున్నాను. కాకపోతే అలా అయితే ఏం లేదు, ఎందుకంటే కేరళకి ఈ సినిమా స్టోరీకి అయితే ఎలాంటి సంబంధం లేదు. కేరళ స్టోరీ పార్ట్ 1 ఏదైతే ఉన్నిందో, అంటే హిందూ అమ్మాయిలు ముస్లిం కన్వర్ట్ చేసేది, సో సేమ్ ప్లాట్ అనమాట దీంట్లో కూడా. సో అందుకే ఒక హైప్ కోసం పెట్టాలనిపించింది. చెప్పాలంటే ఈ సినిమాకి కేరళ స్టోరీ అనే బదులు ఇండియన్ స్టోరీ అని పెట్టాల్సింది, ఎందుకంటే ఈ సినిమాలో వచ్చేసి మిగతా స్టోరీ మొత్తం కేరళ కాకుండా నార్త్ సైడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా పలు చోట్ల అయితే జరుగుతుంది అనమాట. సినిమా చాలా మందిని అయితే ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ సినిమాలోని యాక్టర్స్ కూడా చాలా న్యాచురల్ గా అయితే చేశారనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ అయితే చాలా న్యాచురల్ గా, రియల్ గా జరిగినట్టయితే వాళ్ళైతే యాక్ట్ చేశారనమాట. చాలా మంది అయితే సినిమా చూస్తున్న సేపు కొంతమంది భావోద్వేగానికి గురవుతారు. అంటే ఒక గుండెకు హత్తుకునే సన్నివేశాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. రాజకీయము, పాలిటిక్స్ అని పక్కన పెడితే సినిమా లాగా చూస్తే నాకు సినిమా అయితే నచ్చింది అనమాట. నేను కూడా ఈ సినిమాని చూడమనే చెప్తాను చాలా మందిని, ఎస్పెషల్లీ గర్ల్స్, అమ్మాయిలు చూడాలి. అంటే ఈ రిలీజన్ అని పక్కన పెడితే ఏ దాంట్లో అయినా సరే మోసపోవడం అనేది సహజం. ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అమ్మాయిలు మోసపోవడం అనేది ఈజీగా జరిగిపోతుంది. సో అందుకే ఇలాంటి సినిమాలు తప్పకుండా చూడాలి. ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది, ఒక ఐడియా కూడా వస్తుంది అనమాట, బయట సమాజం ఎలా ఉందో. సో పేరెంట్స్ కూడా ఈ సినిమాని వాళ్ళ కూతుర్లకు తీసుకెళ్ళాలి, ఎస్పెషల్ గర్ల్స్ అనే చెప్తున్నాను. సినిమాలో అయితే నాకు ఒకటి బాగా అర్థమైంది. ఒక విషయం జరిగినప్పుడు ఒక యూనిట్ అనేది లేకపోతే, ప్రతి విషయానికైనా సరే ఒక యూనిట్ అనేది లేకపోతే అది మనం ఏం సాధించలేము. ఒక సిచ్యువేషన్ అయింది, చాలా మంది మనం వదిలేసి వెళ్ళిపోతారు. అదే సిచ్యువేషన్ అయినప్పుడు 10 మంది మనతో సపోర్ట్ ఉన్నప్పుడు ఏ విషయాన్ని ఎదుర్కోవచ్చు అనమాట. సో నాకైతే ఆ విషయం చాలా బాగా అర్థమైంది ఈ సినిమాలో. సో యూనిటీ ఈజ్ ద పవర్ అనమాట. ఇదే అనమాట, యూనిటీ ఉంటే ఏ విషయాన్ని సాధించవచ్చు. సో సినిమా ప్రాప్ గణత పక్కన పెడితే సినిమా అయితే వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా చూసినట్టయితే అనిపిస్తుంది మీకు. ఈవెన్ ఇట్స్ ఏ సర్టిఫికేట్. కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ డే రిలీజ్ కాలేదు, తర్వాత ఈవినింగ్ షో నుంచి తర్వాత స్టార్ట్ అయింది సినిమా. సో అందుకే నేను కూడా కొంచెం లేట్గా చూశాను. సో సినిమా అయితే తప్పకుండా చూడండి. సినిమా అయితే మీకు బాగా నచ్చుతుంది. సినిమా ఒక మంచి సందేశం కూడా ఉంది. చాలా మెట్స్, మరి ఇంకో వీడియోతో కలుద్దాం. చాలా మెట్స్, బాయ్.